వచ్చేసారు. విన్నారా? పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు. వెళ్ళి సృష్టి, వెళ్ళ సంగతి చూడు. నేను నాన్నగారిని పడుకోబెట్టొస్తా. సరే, కానీ ఇదంతా నేను మర్చిపోయానని అనుకోవద్దు. నిశ్చితార్థం తర్వాత దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతానక్క. అప్పుడు వెళ్ళు. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. రండి, అందరు లోపలికి రండి. నమస్తే. చాలా అందంగా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ. చల్లగా ఉండు. దీపక్, అది నిన్న జరిగిన దానికి సారీ. ఇట్స్ ఓకే. అయితే అంత తొందరగా క్షమించేయను. నిన్న జరిగిన దానికి నష్టపరిహారం వసూలు చేస్తాను. చూడు సుప్రీత, ఈరోజు సాయంత్రం నాతో రావాలి నువ్వు. ఓకే? దీపక్, మీరిద్దరూ అక్కడే నుంచి మాట్లాడుకుంటారా? వస్తున్నానమ్మా. ఇంతకీ రఘుకుమార్ గారేరి? ఇదిగో ఇలా తలుచుకున్నానో లేదో అలా ప్రత్యక్షమయ్యారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇవాళ నీ కూతురికి నిశ్చితార్థం కదా? మామయ్య గారు, మీకేం కాలేదుగా? ఏమండి, ముహూర్తానికి సమయం మించిపోతుంది. దీపక్, నిశ్చితార్థం తంతును ఆరంభిద్దాం. పదండి. అలాగే. రఘుకుమార్ గారు, ఇంటి పత్రాలన్నీ సిద్ధం చేశారా? పదండి. ఇదిగోండి ఇంటి పత్రాలు. అంతా మీరు చెప్పిన విధంగానే సిద్ధం చేయించాను. నాకొక చిన్న కూతురుంది, సృష్టి అని. తన గురించి మీరేం కంగారు పడకండి. మీ ఇద్దరు కూతుళ్ళు మా ఇంట్లో క్షేమంగా ఉంటారు. ఇకపోతే ఈ పత్రాల సాయం వల్ల మీ అల్లుడి బిజినెస్ స్థిరపడిపోతుంది. అందువల్ల మీ అమ్మాయికి కదా ప్రయోజనం. ఏంటిదంతా? ఏంటి నాన్నా? అబే ఏమి లేదు. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. నువ్వు ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది నాన్న. ఇది నా సెక్యూరిటీకి సంబంధించింది. మీరు మీ కూతురు అత్తవారికి నన్ను భద్రంగా చూసుకోమని చెప్తున్నారా? నా జీవితాన్ని మీరు వేరే వాళ్ళకి ఎలా అప్పచెప్తారు నాన్న? లేదు, నేనంతా చూశాను నాన్న. మీరు మన డబ్బు, మన ఇల్లు అన్ని ఆవిడ పేరున రాస్తున్నారు. మీరిలా ఎలా చేయగలుగుతున్నారు నాన్న? ఏమైంది? ఏంటి సంగతి? నాన్న నీ పెళ్లికి మూల్యం చెల్లిస్తున్నారు. నా స్వేచ్ఛను కూడా బలి చేస్తున్నారు. బట్ ఐఎమ్ సారీ, నేను అలాంటిది జరగనివ్వను. నా వాటా నాకు కావాలి అంతే. నాన్న మీ అత్తవారికి మన ఇల్లు రాసిస్తున్నారు. అసలు మా అత్తవారికి మన ఇల్లు ఎందుకు అవసరమైంది? ఎందుకంటే నీ కాబోయే భర్త జీవితాన్ని సెటిల్ చేయడానికక్క. నాన్నగారు నీకు భద్రత కల్పించాలనుకుంటున్నారు. కానీ దీని వెనుక నాకేదో పన్నాగం కనిపిస్తుంది. ఇందులో మన సేఫ్టీ కంటే మన నాశనమే కనిపిస్తుంది. మొత్తం అంతా ఊడ్చి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. ఇలా ఎవరైనా చేస్తారా? 2 విషయాలు మాత్రం క్లియర్ నాన్న. మొదటి విషయం ఏంటంటే మీరు మమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. అందుకే మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేస్తే వీళ్ళ ఇంట్లో ఉండనిస్తారని. నేను నీ భారాన్ని మొయ్యలేను. అది నాకు తెలుసు. మీకు నాకన్నా సుప్రీతకి చాలా ఎక్కువ కదా. కానీ నేను అలా చేయనివ్వను. ఇదంతా మీదే కావచ్చు, కానీ దాని మీద నాకు పూర్తి హక్కుంది. మీరు నాకు తండ్రి, మీరు నాకు జన్మనిచ్చారు. కానీ ఈ రోజు నా భారాన్ని మొయ్యలేనని మీరే చెప్తున్నారు. అమేజింగ్ నాన్న. ఒక్క నిమిషం సృష్టి, ఇందులో కుట్ర కుతంత్రం ఏమీ లేవు. ఒకవేళ ఇల్లు అమ్ముడుపోయినా ఆ డబ్బుని మా అత్తింటి వారికి ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నా? అదే కదా. దీపక్, ఈ సంగతంతా నీకు ముందుగానే తెలుసా? చూడు సుప్రీత, నా మాట విను. నాకు కేవలం నువ్వు మాత్రమే కావాలి. నేను అడుగుతున్నదల్లా నీకు ఈ సంగతి ముందే తెలుసా లేదా అని. నాకు ముందే తెలుసు సుప్రీత. నాకొకటి కావాలి, నీకు కూడా ఒకటి కావాలి. పెళ్ళన్నాక ఇలాంటి చిన్న చిన్న ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతుంటాయి. అయినా ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నావో తెలియట్లేదు. ఎందుకంటే ఇది అలాంటిది కనుక. చాలా పెద్ద ఇష్యూ ఇది. నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మా నాన్నగారు కూడా ఇదే కోరుకున్నారు కనుక. నీకు తెలుసుగా, ఇలాంటి కుటుంబాల్లో అలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారో. మిడిల్ క్లాస్ ఆడపిల్లలు ప్రతిరోజు ప్రతి క్షణం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇందులోనే ఆ పిల్లల ఆశలు, కోరికలు, నమ్మకాలు ఏమిడి ఉంటాయి. కానీ నేను అలాంటి ఆడపిల్లల్లో ఒకదాన్ని కాదు. సంస్కార రహితంగా వ్యవహరించేదాన్ని కాదు. అది నా వల్ల కాని పని. ఒప్పుకుంటాను. ఒక విషయంలో రాజీపడ్డా నిజమే. అంటే ఏంటంటే ప్రేమ కోసం వేచి ఉండదలుచుకోలేదు. అయినా నిజమైన ప్రేమ ఎవరికి మాత్రం లభిస్తుంది? అది సినిమాల్లోనే జరుగుతుంది. అందుకే నేను ఎలాంటి ఆశలు లేని అబ్బాయితో పెళ్లికి ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు ఏ ఆశలు లేవు. కేవలం ఒకే ఒక్క ఆశ, గౌరవం ఇవ్వాలని. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర అంత డబ్బు లేదని తనకు తెలుసు. కానీ ఈ పెళ్లి గురించి అనుకున్నప్పుడు కట్నం ప్రసక్తే రాలేదు.
అందుకే నేను అనుకున్నాను, థ్యాంక్ గాడ్ ప్రేమ లేకపోతే ఏంటి, గౌరవం ఉంది కదా అని. ఉత్తరప్రదేశ్ లో ఒక ఊళ్ళో కట్నం అందనందుకు ఒక అమ్మాయిని నిలువులా కాల్చి చంపేశారు. బీహార్ లో 2 అమ్మాయిలు ఒక గదిలో బంధించుంచారు. వాళ్ళని దాసిలాగా చూసేవాళ్ళు. వాళ్ళ విషయంలో మానభంగాలు కూడా జరిగి ఉండొచ్చు. ఎందువల్ల? ఎందుకంటే ఆడవాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. గౌరవం అంటూ ఉంటే కట్నానికే ఉంది. కానీ నువ్వే కదా నాతో అన్నావు నన్ను ప్రేమిస్తున్నాను అని. అయినప్పటికీ నువ్వు నాన్నగారిని ఇల్లు అడిగావు. ప్రేమ కూడా ఇలా వ్యాపారంలో చేశావు. నాన్నగారు, మీరు చాలా బాధపడొచ్చు, కానీ నేను ఈ పెళ్లి చేసుకోలేను. నన్ను అస్సలు ప్రేమించని ఒక వ్యక్తిని, నా ఫీలింగ్స్ కి విలువ ఇవ్వని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో అర్థమేముంది నాన్నగారు? అది పూర్తిగా వ్యర్థం. సుప్రీత, ఒక వ్యక్తి మా నాన్నగారి దగ్గర ఇల్లు ఆశించినప్పుడు, నా చెల్లెలికి నిలువు నీడ లేకుండా చేయాలనుకున్నప్పుడు, అలాంటి వాణ్ణి నేను నా జీవన సహచరుడిగా ఎలా ఒప్పుకుంటాను నాన్నగారు? గౌరవానికి చోటు లేని బంధం అసలు బంధమే అనిపించుకోదు. పెళ్లికి మారుగా నా కుటుంబాన్ని ముక్కలు చేసిన ఆ వ్యక్తిని నేనెలా ప్రేమించగలను నాన్నగారు? నన్ను క్షమించండి నాన్నగారు, నేను ఈ పెళ్లి చేసుకోలేను. నా తండ్రికి ఇల్లు లేకుండా చేసి, నా చెల్లికి నిలువు నీడ కూడా లేకుండా చేసి నేను సంతోషంగా కాపురం ఎలా చేయగలను? నేనేమైనా మీ చెల్లెల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడుతున్నానా? తను మనతో పాటే ఉంటుందని నేను చెప్తున్నాగా. అలాగే మీ నాన్నగారిని కూడా మేము చూసుకుంటాం. లేదు, నువ్వు తప్పుగా అంటున్నావు. మా నాన్నగారిని చూసుకోవాల్సింది నేను. ఇక ఈ ఇల్లు ఆయింది. నీ భవిష్యత్తు కోసం నేను నా కుటుంబం భవిష్యత్తుని నాశనం కానివ్వను. నాకు ఇది కూడా తెలుసు, ఒక అమ్మాయికి నిశ్చితార్థం చెడిపోయిందంటే లోకులు నానా రకాలుగా చెప్పుకుంటారు. ఆ అమ్మాయిని ఎంతో అప్రతిష్ట పాలు చేస్తారు. అసలు పెళ్ళెందుకు చెడిపోయిందో అంటారు. అందుకని నేనేం చెయ్యాలి? కేవలం లోకులనే మాటలకు భయపడి పెళ్లి చేసుకోవాలా? నేను కొంచెం కూడా గౌరవించలేని ఒక వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటాను? నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఏం జరగబోతోందో నాకు తెలీదు. నా జీవితం ఏమైపోతుందో నేను చెప్పలేను. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, పెళ్లి చేసుకుంటున్న ఒక అమ్మాయికి తన భర్తలో తనకి పుట్టబోయే పిల్లల తండ్రి కనిపిస్తాడు. వాళ్ళ నాన్న గురించి నా పిల్లలకి ఏం చెప్పగలను? ఎలాంటి బుద్ధి సంస్కారం నేర్పించగలను? ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒక్కోసారి ప్రేమ పేరుతో రాజీ పడ్డం కూడా జరగచ్చు. కానీ గౌరవం అలా కాదు. అది రాజీ పడకూడదు. నేను రాజీ పడలేను. అసలు ఈ సంబంధం వద్దంటానికి నువ్వెవరివి? నేనే స్వయంగా వద్దంటున్నాను. ఏదో కుటుంబం కుటుంబం అని గొప్పలు చెప్తున్నావే, ఏంటి నీ కుటుంబ గొప్పతనం? మీ నాన్నని చూడు, కనీసం సరిగ్గా నిలబడలేడు. కేవలం మీకున్నది ఒకే ఇల్లు, అది ఇవ్వడానికి కూడా నువ్వు అడ్డు చెప్తున్నావంటే నాకేదో ఉపకారం చేస్తున్నావు అనుకుంటున్నావా? పైసా విలువ చేయని ఒక్క మనుషులు. నిమిషం. మా ఇంట్లోనే నిలబడ్డావు కనుక నా కుటుంబాన్ని గౌరవిస్తే మంచిది. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. నేనే స్వయంగా క్యాన్సిల్ చేశాను. అర్థమైందా నీకు? పదమ వెళ్దాం, ఇప్పటికే చాలా అయింది. దీపక్, బాబు దీపక్, ఆగు నాన్న ఆగు. నువ్వు ఈ నిశ్చితార్థాన్ని కాదని వెళ్లిపోవద్దు బాబు. సుప్రీత చెప్పింది చాలా కరెక్ట్ గా ఉంది. నువ్వు వరకట్నం కింద సుప్రీత వాళ్ల నాన్నగారిని ఏం అడిగినా కూడా అది నువ్వు తప్పు చేసినట్టే అవుతుంది. నీకు సుప్రీత కంటే మంచి అమ్మాయి వేరొకరు దొరకడం చాలా కష్టం. క్షమాపణ అడిగేసి నిశ్చితార్థం జరగనివ్వు. దీపక్, సుప్రీత, తను వెళ్ళిపోతున్నాడు. నువ్వు తను అలా వెళ్ళిపోనిస్తావా? అసలు ఏం మునిగిపోయిందని అన్ని మాటలు మాట్లాడావు. కాదు నాన్నగారు, తనకి నా మాటలు తప్పుగా అనిపించలేదు. తను బాధపడుతున్నదంతా చేతికి అందిన కట్నం చేజారిపోయిందని. అక్క, ఆ గిఫ్ట్ ఏం చేద్దాం? వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఆ గిఫ్ట్ తీసుకెళ్లిపోతారా? నా పెళ్లి చెడిపోయింది. నీకు గిఫ్ట్ల గురించి బెంగ. పెళ్లి చెడిపోయిందంటే మంచిదే కదక్క, కానీ గిఫ్ట్లు తిరిగిచ్చేయమంటే మాత్రం బాధగా ఉంటుంది. చూడు, మంచి విషయంతో పాటు గిఫ్ట్లు కూడా మనకే ఉండిపోతే అప్పుడు అది మనకి డబుల్ ప్రాఫిట్ కదక్కా. అర్థం లేకుండా మాట్లాడుకో. ఏంటక్క నువ్వు కూడా?
అక్క వాళ్ళందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇక్కడే వదిలి వెళ్లారు. నేను ఓపెన్ చేసి చూస్తాను. సుప్రీత, నాన్నగారు, ఎంత పని చేసావు నువ్వు? నాన్నగారు, నేనేం చేస్తున్నానో నాకు తెలిసే చేస్తున్నాను. వేరే మార్గమే లేదు. నాన్న, నేను మిమ్మల్ని సెటిల్ చేయాలని ఆశపడ్డాను. ఓ కమాన్ నాన్న, మీరేమనుకుంటున్నారు? ఫంక్షన్ లో నేను ఎందుకు ఇలా చేశానంటే మొత్తం మీరు అక్క పేరు మీద రాస్తున్నారు, నాకు వాటా కావాలని చేశాననుకుంటున్నారా? అదేం లేదు నాన్న, నేను ఆడిందంతా ఒక నాటకం. ఎందుకంటే ఆ స్వార్థపరుల నుంచి నేను అక్కని కాపాడాలనుకున్నాను. ఇప్పుడు మనం ఊరుకుంటే పెళ్లి తర్వాత ఇంకేమైనా డిమాండ్ చేస్తే నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుండేది. నాన్న, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నాన్న. లేదు, దీని వల్లే నీ పెళ్లి చెడిపోయింది. ఓకే అక్క, రిలాక్స్. నాన్న, మీరు ఒక పని చేయొచ్చు కదా, మీకోసం ఒక పెగ్ సిద్ధం చేసుకోవచ్చు కదా. నేను మీకోసం ఒక పెగ్ చేస్తాను నాన్న. ఇలా వచ్చి మీరు ఈ చైర్ మీద కూర్చోండి. జాగ్రత్తగా. ఎక్కడున్నా బాటిల్? ఇవ్వండి, పర్లేదు, మొహమాట పడకండి. మెడిసిన్ బాటిల్. నాన్నా, ఏమైంది? లేవండి నాన్నా. సృష్టి, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి వెంటనే. రఘుకుమార్ గారికి బ్రెయిన్ క్యాన్సర్, అది కూడా లాస్ట్ స్టేజ్ లో ఉంది. అందుకని ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడుతుంటారు. ఇది మందు తాగటం వల్ల కాదు. రఘుకుమార్ గారు మీ దగ్గర ఆయన జబ్బుని దాచిపెట్టి ఇక్కడికి వస్తున్నారు, అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన రిపోర్ట్స్ చూసినప్పుడు అందులో 3 months కంటే ఎక్కువ బతకడనుంది. ఇవే ఆ రిపోర్ట్స్ 3 నెలల క్రితం తీసినవి. 3 నెలల క్రితమా? అక్క, అక్క, నాన్న, ఇప్పుడు నాకంత అర్థమవుతుంది సృష్టి. నాన్నగారు నా విషయంలో ఎందుకంత కలవరపడ్డారో తెలుస్తోంది. ఎలాగైనా నాకు పెళ్లి చేయాలనుకున్నారు. అప్పుడు నాతో పాటు నేను కూడా పంపించాలనుకున్నారు. మా అత్తింటి వారిని సాయం కోరారు. మనిద్దరిని కలిపి ఒకే చోట ఉంచి ఆయన వదిలి వెళ్లిపోవాలనుకున్నారు. ఈ సంగతి మనకి తెలియనివ్వలేదు. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నావా? అవన్నీ మర్చిపో అక్క. అక్క చూడు, స్టేషన్ వచ్చేసింది. మనం ముంబై వచ్చేసాం అక్క. కమ్ ఆన్ అక్క, లెట్స్ గో. ఫైనలీ! ఓ సైడ్ సైడ్, ఎక్స్క్యూజ్ మీ, వెళ్దాం అక్క. చూసారా, నిన్న కాక మొన్ననే మా ఊళ్ళో ఎంతో ఆనందంగా ఉన్నాను. పెళ్లి చేసుకుని సొంత ఊళ్ళోనే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు చెల్లెల్ని వెంట పెట్టుకుని ఏమీ తెలియని ఊర్లో దిక్కులు చూస్తూ నిల్చున్నాను. ఇక్కడి నుంచి జీవితాలు ఎలా సాగిపోతాయో తెలీదు. ముందు ముందు ఏం జరుగుతుందో. ఐఎమ్ సారీ నాన్న, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మేమిద్దరం మీరు లేకుండా ఉండలేము నాన్నగారు, ఉండలేము. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి నాన్నగారు. మీరు లేని జీవితం మాకు కూడా వద్దు. ఏడవకండమ్మా. నేను లేకుండా పోయాక మీరు అనాథలు కావటానికి వీల్లేదు. నేనింతవరకు మీకు ఆ సంగతి చెప్పలేదు. ఈరోజు చెప్తాను. నిజం, చాలా పెద్ద నిజం.
మీ అమ్మ బతికే ఉంది. ఏంటి? అవును తల్లి, నిజం. మన ముగ్గురమే కాకుండా మనకు ఇంకో కుటుంబం ఉంది. మీ అమ్మ, అలాగే మీ ఇద్దరికి ఓ మంచి అక్క. సృష్టి, చెప్పండి నాన్న. నేను లేకుండా పోయిన తర్వాత నాన్నగారు దయచేసి మీరు అలా మాట్లాడకండి నాన్నగారు. మీ ఇద్దరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళండి. లేదు లేదు లేదు. అదేంటి నాన్న, మీరు చెప్పారు కదా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందని. తను మమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకోలేదు, మా కోసం ఎప్పుడు తిరిగి రాలేదు. ఇన్ఫాక్ట్ మా అమ్మ నిన్ను కూడా మెడపట్టి బయటకు గెంటేసింది కదా నాన్న. మళ్ళీ తన దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నారు? నన్ను క్షమించండి అమ్మా. ఇప్పటి వరకు మీకు నేను చాలా అబద్ధాలు చెప్పాను. ఎందుకంటే నేను మీ ఇద్దరి దృష్టిలో దిగజారిపోవాలనుకోలేదు. అన్నట్టు ఇంకో విషయం చెప్పండి నాన్న. నేను మీ అక్కయ్య ప్రజ్ఞని కలుసుకున్నానమ్మా. ఎవరు వీళ్ళు? ప్రజ్ఞ, నీకు చెప్పాను కదమ్మా, నేను నా ఇద్దరు కూతుళ్ళతో ఉంటున్నానని. తను నీ చిన్న చెల్లెలు, మీ పెద్ద అక్క. తను మీ గురించి ఎన్నో కలలు కనేది. మీ బావ కూడా చాలా మంచివాడమ్మా. మామయ్య గారు, మీ కుటుంబం మీ ఎదురుగానే ఉంది. ఇక్కడే మీ కుటుంబం అంతా ఉంది. మీకు కావాలనుకుంటే దాన్ని తిరిగి మీ సొంతం చేసుకోవచ్చు. వాళ్ళు మీ ఇద్దరికి అంతులేని ప్రేమను పంచుతారమ్మా. ముంబై ఈ వాతావరణం లాగానే మా జీవితాలు కూడా మారిపోతూ వచ్చాయి. ఇందాక చూసినప్పుడు మబ్బులే లేవు, ఇప్పుడేమో పెద్ద వర్షం. నాన్నగారు అడ్రస్ ఇచ్చారు, ఎక్కడ పెట్టాను? ఇది జాగ్రత్తగా ఉంచుకోమ్మా. ఇందులో నేను మీ అమ్మ అడ్రస్ రాసి పెట్టాను. ఏంటి నాన్న మీరు నిన్నటి దాకా ఇవేమీ చెప్పలేదు, ఉన్నట్టుండి అన్ని చెప్తున్నారు. ఐఎమ్ సారీ, నేను వాళ్ళందరినీ ఒప్పుకోనన్నా. సృష్టి, వద్దు తల్లి, వద్దు. అలా పద్దానికి పోకూడదు. నీకంటూ ఓ అమ్ముందన్న మాట నిజం. లేదు, నేను నా పిల్లలిద్దరిని వాళ్ళ అమ్మకి దూరం చేసేశాను. లేదు నాన్నగారు. ఇన్ని రోజులు ఆ విషయాన్ని మీకు చెప్పకుండా దాచాను. కానీ ఇప్పుడు ఇక మీరిద్దరూ మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా చేస్తేనే మీ ఇద్దరికి మంచిది. ఇల్లు అమ్మేయండి. ఇల్లు అమ్మేస్తే డబ్బు వస్తుంది. వద్దు నాన్నగారు, వద్దు. మీ జీవితానికి ఎటువంటి లోటు జరగదు తల్లి. సుప్రీత, నాకు మాట ఇవ్వమ్మా. ఏంటి నాన్నగారు? నువ్వు మీ అమ్మని కలుస్తాను అని నాన్నగారు, నాకు మాట ఇవ్వు తల్లి. మాట ఇవ్వమ్మా. ఏదో ఒకటి మాట్లాడినా నాన్న కళ్ళు తెరు. ఓ నో అక్క, నాట్ దిస్ అడ్రస్. ఐ హోప్ మనం ఆ ఇంటికి వెళ్ళడం లేదు. నిజమే సృష్టి, నాన్నగారైతే ఈ అడ్రస్సే మనకిచ్చారు. కానీ అసలు అమ్మ ఎలాంటిదో ఏమో. ఆవిడికి మళ్ళీ తన పిల్లల్ని అసలు చూడాలని అనిపించలేదు. కరెక్ట్, నాకు కూడా అక్కడికి వెళ్ళాలని లేదు. గుడ్. కానీ నాన్నగారికి నేను మాటిచ్చాను. పైగా అది ఆయన చివరి కోరిక. ఎలాగో అలాగా ఏదో ఒకరోజు సృష్టిని కన్విన్స్ చేసి ఆవిడ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. తనని మేమేమీ తప్పు పట్టడం లేదని స్పష్టంగా చెప్పేయాలి. ఏంటక్క, నువ్వు విల్లమ్మిన డబ్బంతా నీ దగ్గరే ఉంచుకోవాల్సింది కదా. అప్పుడు ఈ పాటలనే ఉండేవి కాదు కదా. ఈ పాటికి మనం ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆస్తి పాస్తుల కంటే నాన్నగారి గౌరవమే చాలా ముఖ్యం.
ఆయన చేసిన అప్పులన్నీ తీర్చడం కూతుళ్లుగా మన రెస్పాన్సిబిలిటీ. లేదంటే ఆయన్ని నలుగురు మోసగాడు అందర్నీ మోసం చేసి వెళ్లిపోయాడు అనుకుంటారు. అసలు ఏం మనిషివక్క నువ్వు? మనకన్నా ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం ఏమవుతామని ఎప్పుడు ఆలోచించాం. నీకు తెలుసా సృష్టి, కష్టాలనేవి ఎప్పుడొచ్చినా వాటి వల్ల ఒక కొత్త పాఠం ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఎదిరించి నిలబడాలి. అప్పుడే మనం చెయ్యాలనుకున్న పనిలో సక్సెస్ అవ్వగలం. ఒక డాక్టర్గా నేనెప్పుడు ఇలాగే చేస్తాను. ఓకే అక్క, అర్థమైపోయింది. ఒకే ఒక చివరి ఆశ, అది కూడా ఇలా కొట్టుకుపోయిందే. నాన్నగారి చిట్ట చివరి కోరిక, దాన్ని కూడా నిలబెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. నన్ను క్షమించండి నాన్నగారు, నేను మీకిచ్చిన మాట నిలుపుకోలేకపోతున్నాను. మేం నాసిక్ని వదిలేశాం, ఎందుకంటే నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడే మా సంతోషాలన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు మాకు తెలియని ఈ ముంబై మహానగరంలో మేమిద్దరం ఎలా ఉంటామో ఆ భగవంతుడికే తెలియాలి.